Hello to all the viewers. Well, welcome back to Spoken English with Bindu. Let us just go into deeper, and then firstly, before starting, let me say my gratitude towards you. Thank you to all the viewers and for your support, for your comments. By seeing all these comments, I felt a bit encouraged, and let us travel with me to learn perfect English with structural English. Well, viewers, once again, I have gone through all the comments which you have been posted. సో తెలుగులో మాట్లాడుకుంటే ఏమైతే మీ అందరూ నా ఫాలో అవుతున్నారని అనిపిస్తుంది. మనం తీసే వీడియోస్ అన్నీ చూస్తున్నారు, మీరన్నీ ఎందుకంటే మీరు రాసే కామెంట్స్ కూడా నాకు అలాగ టచ్ అవుతున్నాయి అన్నమాట. సో నేనేమంటున్నానంటే, కొంతమంది రాశారు వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్ అని. ఫర్ ఆల్ ద పీపుల్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, అందులో కొన్ని బోర్డ్ గురించి కొంతమంది మాట్లాడారు, మేము అది వర్కౌట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఉంటే నెక్స్ట్ దాంట్లో చూసి మళ్ళీ వీల్ వర్క్ ఇట్ అవుట్, అండ్ వెరీ సారీ ఫర్ దట్. అండ్ అనదర్ థింగ్, కొంతమంది చెప్పారు హౌ డూ యూ డూ, దాని గురించి చెప్పారనమాట. నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక లేమ్ మ్యాన్ చూసి వీడియో చూడగానే మాట్లాడాలన్న తపన, మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ కూడా రావాలి. సో ఫోర్త్, నేను డీప్గా దానికి ఆ క్వశ్చన్కి అదే క్వశ్చన్ ఆన్సర్ అనేది ఐ నో దాట్, బట్ ఇన్ఫార్మల్లీ వీ కెన్ ఆల్సో సే ఫైన్, థ్యాంక్ యూ, దట్స్ నాట్ అ మిస్టేక్. ఓకే, వెల్ వ్యూయర్స్, ఇంకొకటి కొంతమంది ఏమని అడిగారనంటే, ఇన్ఫినిటివ్ వర్బ్ గురించి. మేడం మీరు చెప్పేటప్పుడు ఇన్ఫినిటివ్ వర్బ్ అని చెప్తున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు అన్నారు. సో ఇన్ఫినిటివ్ వర్బ్ అంటే ఏంటి? టు డ్రింక్, దీన్ని ఇన్ఫినిటివ్ వర్బ్ అంటారు. అంటే ఏంటి? వర్బ్తో పాటు వర్బ్ అంటే చెప్పుకున్నాం మనం ఫ్యూ ఎపిసోడ్స్లో గల్లా, isn't it? క్రియాపదాలు అని తెలుగులో, is it? So when a verb is associated with to, we call it as an infinitive verb. అంటే verb toతో కలిసి ఉంటే దాన్ని infinitive verb అని అంటారు. Am I clear? Well, can you go into today's topic please? Yes viewers, very good. So let us take, few episodes లో we learnt about can, we learnt about could, may, ప్లీజ్, గుడ్ మార్నింగ్, గ్రీటింగ్స్, ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్స్, వీ డిడ్ ఆల్ దోస్ థింగ్స్ కదా. ఇప్పుడు టుడేస్ ఎపిసోడ్ లెట్ us ఫోకస్ ఆన్ లైక్, డోంట్ లైక్, అండ్ let us do frame the question form also regarding this. అంటే లైక్, డోంట్ లైక్, డూ, ఈ మూడింటిని యూస్ చేసి let us work it out. అండ్ దీంట్లో we already knew that you and I, we learnt it. You ante meeru, I ante nenu, is it? So keeping all these talk words, let us work out the usage of like, don't like with you and I. Right. Well viewers, here in this episode, as I said earlier, మనం ఇదివరకు అనుకున్నట్టే లైక్, డోంట్ లైక్, దాంట్లతో పాటు డూ, యూ, ఐ అన్న వర్డ్స్ని తీసుకొని అసలు సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం, చిన్న సింపుల్ సెంటెన్స్. రైట్. నౌ ఐ యూస్ చేసినప్పుడు లైక్, గుడ్, ఐ లైక్ టు రీడ్ బుక్స్, టు రీడ్ బుక్స్. ఓకే, ఐ లైక్ టు రీడ్ బుక్స్. To drink, we learnt it, right? I like to drink tea, is it? We all use it, right? Now I like to eat pizza. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? లైక్ అనేది వాడినప్పుడు వీఆర్ యూజింగ్ టు ప్లస్ వర్బ్, ఇన్ఫినిటివ్ వర్బ్ని వాడుతూ వీఆర్ ఫ్రేమింగ్ ద సెంటెన్స్. దిస్ ఈజ్ వన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. నో దీన్ని ఇఫ్ యూ వాంట్ టు సే, కొంతమందికి ఇఫ్ యూ నో దాట్, లైక్ కొంతమందికి కొన్ని ఇష్టం ఉండదు, ఇస్ ఇట్? సో ఇఫ్ ఐ వాంట్ టు సే ఐ డోంట్ లైక్, I
don't like to drink tea. See, if you take the above sentence, already in the few before episodes we discussed about the concept of affirmative sentences, that is nothing but a positive sentence and negative sentence. Same carry forward చేస్తూ మనము this is an affirmative. I have taken the same example to get a clarity over here for you viewers. I like to drink tea. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఐ వాంట్ టు సే ఐ డోంట్ లైక్ అంటే నాకు ఇష్టం లేదని చెప్పాలి నేను. అప్పుడు ఏం చేయాలి, ఐ లైక్, సేమ్ సెంటెన్స్, ఐ లైక్ టు డ్రింక్ టీ. సి, ఐ డోంట్ లైక్ టు డ్రింక్ టీ. సి, జస్ట్ డోంట్ ఒక్కటే యాడ్ చేసాం ఇక్కడ. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ క్లోజ్ దిస్ డోంట్, దెన్ యూ కెన్ యూజ్ ఐ లైక్ టు డ్రింక్ టీ. Well, if you add don't, it becomes a negative sentence. So, I don't like to drink tea. Now, if I want to write this sentence in the negative, how do I do? Yes, very good viewers. Don't like to eat pizza. Right? Now, this is one thing. So, till now, we learnt about like and don't like. So, once again, I am recapping you. Here, we are using like with the subject pronoun I. I like to read books. Once again, I am telling to you viewers, to read books, it is an infinitive verb. When a verb is associated with to, we name it as technically as infinitive verb. Now, after like, we have to use infinitive verb. Well, now I like to read books. If you move to the second sentence or second example, my dear viewers, I like to drink tea. Now, if you go with the third example, I like to eat pizza. Now, if you want to put the same sentence in negative, how do? We need to use don't. Where you should put don't, ekkada padthe akkada pettalem kada, there are some rules, right? So where do we put? We have to put before like, that is I don't like to drink tea, I don't like to drink milk, I don't like to drive this car. What am I doing? Couple of examples. Are you listening, my dear viewers? I don't like to read books, I don't like to drink tea, I don't like to eat pizza. Is it clear? Well, can I move further? Yeah. Till now, you know or you learnt about usage of like and don't like. Basing on these things, now let us work with do. Okay. Well, here, see. Do. Let us use do. Do, whenever do comes, it's a question form, right? So, when you are using the question form do, you, as we discussed earlier in the first few episodes, we discussed about you, usage of you also. Do you like, see the question form, do you like to read books? Do you like to read books? Whenever you have do, question form with do, you will be answering either with yes or no. Once again viewers, when the question is framed with do, only I am talking for today's concept. I am not going deeper into this. Just do. If you use do, and answering should be done with either yes or no. Now again, you know what is the usage of yes. When we use yes, the sentence will be affirmative, that is positive sentence. When we use no in answering, again you will be saying the negative sentence, right? So, do you like to read books? Yes, I like to read books. Now once again, here you has changed to I. అంటే ఎప్పుడైనా క్వశ్చన్ ఫామ్లో యూ ఉంటే ఐగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో
Yes, I like to read books. Now, if I want to say the negative answer, no, I don't like to read books. What did I do? I kept you just don't hear as we discussed earlier. Is it? No, I don't like to read books is the negative answer. Once again, viewers, I'm just recapping the today's concept. It is of like, don't like. And I like to read books. I'm giving the same examples so that it sticks in your mind. I don't like to read books. I like to drink tea. I don't like to drink tea. These are the few examples for affirmative and negative sentence. How do we frame the question? We frame the question by using do. Do you like to read books? Yes, I like to. Whenever the question form you undante question lo I ki. So yes, I like to read books. Ade negative cheppalante what do? No, I don't like to read books. Okay viewers?